ఆ 50-60 స్థానాలు తీసుకోకపోతే ఈయన సమస్య ఏంది అంటే ఇక్కడ ఒకటి మీరన్నట్టు తెలుగుదేశం పార్టీకి సంక్షోభం, కానీ ఆ విషయం పక్కన పెడితే జనసేన లేదంటే జనసేన నమ్ముకున్న కాపు సామాజిక వర్గం, ఎందుకంటే ఆయన లేఖలో చాలా స్పష్టంగా రాశారు 40 నుంచి 50 సీట్లు ఖచ్చితంగా కావాలి, 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి కావాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికైతే కాపు సామాజిక వర్గం ఓటు వేయదు అని చాలా స్పష్టంగా రాశారు ఆయన. అంటే నిన్న మొన్నటి వరకు అందరూ అనుకున్నాం, మనం కూడా అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి వేసేస్తారు కాపు సామాజిక వర్గం అనేది, అదంతా ఒక భ్రమే, మేము అందుకు సిద్ధంగా లేవు అనేది కాపుల తరపున ఈయన చెప్పారా? అది ఈయనకు ఒక రకంగా ఇప్పుడు అంటే ఈ టైంలో బయటపడడం ఒక షాక్ అయినా? అదేం లేదంటే ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నాడు, కాపులకి రాజ్యాధికారం అనే పదం లేకపోతే ఉపయోగం లేదు. అవును. ఇప్పుడు డిప్యూటీ సీఎం అది ఆల్రెడీ ఉన్నాడు కదా, చినరాజప్ప ఉండే, ఇప్పుడు కొట్టు సత్యనారాయణ ఉండే, మొన్నటిదాకా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా. డిప్యూటీ సీఎంలుగా ఆల్రెడీ తీసేసుకున్నారు. మంత్రులు పదవుల్లో ఎక్కువ మంత్రి పదవులు ఉన్నాయి వీళ్ళకి. ఇంకా ఏముంది తేడా? రాజ్యాధికారం ఇక్కడ 2 ఇంకా కాపుల డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రి పదవి ఒకటి, 2 కాపు రిజర్వేషన్. ఈ రెండిట్లలో వర్కౌట్ అవుద్దంటే సెట్ అవుతుంది. లేదు మేము జగన్ని గద్దె దించడం కోసమే అంటే గనక వర్కౌట్ కాదు. రెండవది